ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. 20వ వచనములో వ్రాయబడిన మాట, విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనలను విలువ పెట్టి కొన్నాడు. ఏం విలువ? తన రక్తమే మన కోసమై ఆయన కార్చినాడు. ఆయన రక్తమునకు మనం విలువ కట్టగలమా? ఆయన రక్తము లాంటి రక్తం, ఆయన రక్తము లాంటి రక్తం ఈ భూమి మీద ఉందా అంటే లేదు అని చెప్పుకోవాల్సింది. మన రక్తము ఒకవేళ ఎవరికైనా పనిచేయవచ్చు, కానీ ఆయన రక్తము అందరికీ పనిచేస్తూ ఉంది. ఆయన రక్తము అందరికీ పనిచేస్తూ ఉంది. నీకు నాకు అంటూ ఏమీ లేదు. లోకములో ఉన్న ఏ గ్రూప్ వారికైనా సరే ఆయన రక్తం పనిచేస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఆయన రక్తములో శక్తి ఉంది. ఆయన రక్తములో శక్తి ఉంది. పాపాన్ని కడిగే శక్తి, అవున, పాపమును పరిశుద్ధ పరిచే శక్తి ఆయన రక్తములో ఉంది అనేది మనకు దేవుని వాక్యం చెబుతుంది. ఆయన రక్తమునకు మనము వెల కట్టలేము అని గ్రహించగలుగుతున్నాం. ఇందులో విలువ పెట్టి అనే మాట రాయబడింది. విలువ పెట్టి, దీని అర్థం ఏమిటంటే అనేకులకు ప్రతిగా విమోచన, అనేకులకు ప్రతిగా విమోచన, విమోచన వెల, విమోచన వెల. వేరొకరి అదుపులో ఉన్న దేన్నైనా, వేరొకరి అదుపులో ఉన్న దేన్నైనా, ఎవరినైనా కొని విడిపించేందుకు చెల్లించిన వెల ఆయన యొక్క విలువైన రక్తం. అది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ. మత్తయి సువార్త 28వ అధ్యాయము లేదా 20వ అధ్యాయము వచనము 28 చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో రాయబడిన మాట, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును, ఈ మాట పట్టుకోండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. అనేకులకు ప్రతిగా
వెల చెల్లించాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము, విమోచన క్రయధనము, ధనము, క్రయధనం, ధనము చెల్లించుట అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీన్నే పాత నిబంధనలో ఏమన్నారంటే, పాత నిబంధనలో ఇలాగా దేవుడు చెప్పిన మాట చూడండి. నిర్గమకాండం 21వ అధ్యాయము 30వ వచనం. నిర్గమకాండం 21వ అధ్యాయము 30వ వచనములో రాయబడిన మాట, వానికి పరిక్రయధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను అని ఉంది. తన ప్రాణ విమోచనం నిమిత్తము ఏం చేయాలంట? ధనము చెల్లించాల. ప్రాణ విమోచనం నిమిత్తం. ప్రాణము విమోచించబడాలి అంటే, లేదా మనం విమోచించబడాలి అంటే దానికి ధనము చెల్లించాల్సింది. ధనము చెల్లించకుండా ప్రాణ విమోచన లేదు. ధనము చెల్లించకుండా ఒక మనిషి విడిపించబడలేడు. అదే మనం చెప్పుకున్నాం. ఏమిటంటే, వేరొకరి అదుపులో ఉన్న దేన్నైనా ఎవరినైనా గుడక కొని విడిపించడమే విమోచన అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి వెల చెల్లించుట, డబ్బు కట్టి అతన్ని విడిపించుట, అతన్ని విమోచించుట అనేది ఈ నిర్గమకాండంలో మనకు అర్థమైన సంగతి. మరొక మాట చెప్పాలంటే ఇలా ఉంది. లేవియ కాండం 25వ అధ్యాయం, లేవియ కాండం 25వ అధ్యాయము వచనము 50 చూడండి. 50వ వచనం రాయబడిన మాట, అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరం వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరం లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనము తగ్గింపవలెను అని దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. ఇందులోని ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే, వాడు అమ్మబడిన, అవునా? అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని అంటే ఇన్ని సంవత్సరాలకు ఇంత డబ్బుకు నిన్ను అమ్ముతున్నాను, ఇన్ని సంవత్సరాలకు ఇంత డబ్బుకు నిన్ను కొంటూ ఉన్నాను అని తాను అమ్మాట. చూడండి, సంవత్సరములు మొదలుకొని సునాద సంవత్సరం వరకు తన్ను కొనిన వానితో లెక్క చూసుకోవాలా అనే మాట కనిపిస్తుంది. ఈ మధ్యలో ఒకవేళ ఈ మధ్యలో పనిచేసి ఉంటాడు, ఈ మధ్యలో ఏదైనా కుటుంబ ఖర్చుల నిమిత్తం ఇప్పించుకొని ఉంటాడు. కాబట్టి సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు తాను ఏం చేశాడో ఇవన్నీ కూడా లెక్క చూసుకోవాలా అనేది వాక్యం చెబుతుంది. మన అంశం అది కాదు, కానీ ఇక్కడ చూడండి, వాడు అమ్మబడిన అనే మాట ఉంది. అమ్మబడుట. ఆనాటి కాలంలో మనుషులను పశువులాగా మార్కెట్లో కట్టేసి అమ్మేటువంటి వారు, అవునా? పశువులు ఏ విధంగా మనము మార్కెట్లో అమ్ముతుంటామో పనివారిని గుడక దాసులను అలాగా అమ్మేవారు, కొనేవారు అనేది మనకు అర్థమవుతుంది. ఇలాంటి వారిని విడిపించాలంటే మరల ఖచ్చితంగా వెల చెల్లించాల్సిందే, తనకు డబ్బు చెల్లించాల్సిందే. చెల్లించి అతన్ని
చేతు నుంచి మనం విడిపించుట అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట. సామెతల గ్రంథంలో ఇలాగా మనం చూస్తాం. 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము, ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయచిత్తము చేయును అనే మాట రాయబడింది. చాలు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయచిత్తము చేస్తుందంట. ఐశ్వర్యము ప్రాయచిత్తము చేస్తుంది. పాపానికి ఏ విధంగా రక్తం ప్రాయచిత్తం చేస్తుందో, మనం పాపం చేస్తే మన పాపమునకు పరిహారము జరగాలంటే ఒక జంతువును బలివలసిందే. అదేవిధంగా మనల్ని విమోచించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఆయన ధారపోసినట్టుగా, ఒక వ్యక్తిని విడిపించడానికి ఐశ్వర్యం, డబ్బు అవసరం. మనల్ని పాపము నుండి పరిశుద్ధులుగా చేయడానికి పరిశుద్ధుడైన యేసు యొక్క రక్తం అవసరము అనేది దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఇలా చెప్పాడు. యోబు గ్రంథములో ఇలా రాయబడింది చూడండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోకి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చును అనే మాట రాయబడింది. ఇక్కడ యోబు మాట్లాడుతూ సంగతి జ్ఞాపకం చేశాడు. దేవుని వాని యందు కరుణ చూపి, దేవుడు కరుణ చూపేటువంటి వాడు, ఆయన కనికరా సంపన్నుడు అని వాక్యం చెబుతుంది. పాప మీద కరుణ చూపేవాడు, అవునా? దాసుని మీద కరుణ చూపేవాడు. ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి ఆయన కరుణ చూపి, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వాణ్ణి విడిపించు. మనము కూడక పాతాళము దిగి వెళ్ళే వాళ్ళం. ఎవరు? దేవుణ్ణి మరచువారు, దుష్టులు. ఇలాంటి దుష్టులను, దేవుని మరిచే జనులను మనల్ని ఆయన ఏం చేశాడంటే విడిపించినాడు అన్నమాట కనిపిస్తుంది. ఆయన విడిపించాడు, కరుణ చూపించాడు, దిగిపోకుండా వాని విడిపించాడు. ప్రాయచిత్తము నాకు దొరికినని రాయబడింది. కాబట్టి దేవుని యొక్క కృప వల్ల, దేవుని దయ వల్ల మరి ప్రాయచిత్తము ఆనాటి కాలములో ఉన్నటువంటి యోబునకు దొరికింది. పాతాళానికి దిగి వెళ్లకుండా దేవుడు యోబును కనికరించాడు. దేవుడే జోక్యం చేసుకొని తనకు ప్రాయచిత్తం కలిగేటట్టుగా ఆయన చేశాడు అని ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తుంది. ఓషయా గ్రంథంలో కూడా ఇలా రాయబడింది. ఓషయా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనములో, ఓషయా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనములో ఇలాగ వాక్యం చెబుతుంది. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును అనే మాట ఉంది. చాలు. ఈ మాట చూడండి. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును అన్నాడు. పాతాళ వశము కాకుండా, పాతాళానికి దిగి వెళ్లకుండా ఆయన విమోచింతును అన్నాడు. విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును, మరణం నుంచి నేను వారిని రక్షిస్తాను అని ఈ వచనములో రాయబడి ఉంది. ఆయన విమోచించువాడు, ఆయన రక్షించువాడు. ఆయన పేరే రక్షకుడు. అవునా? ఆయన పేరు రక్షకుడు. రక్షకుడు రక్షిస్తాడు. రక్షకుడు రక్షిస్తాడు. రక్షించడానికే ఆయన పరమును వీడాడు. రక్షించడానికే మహిమను విడిచిపెట్టాడు. రక్షించడానికే ఆయన ఈ భూమి మీద రక్షకుడుగా ఆయన జన్మించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆయన రక్షించినాడు గుడుక, పాపులమైన మనలను రక్షించినాడు, అమ్ముడబోయిన మనల్ని రక్షించినాడు, విడిపించినాడు, పరిశుద్ధులుగా చేశాడు, పవిత్రులుగా చేసినాడు, తన సొత్తుగా తను చేసుకున్నాడు. అందుని బట్టి
మనమందరము కూడా విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. దేవుడు మన కోసమై వెల చెల్లించి తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తైన మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునుట, దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి ఘనపరిచి మయంపరచుట అనేది వాక్యం చెబుతుంది. ఆ విధంగా దేవుణ్ణి ఘనపరుస్తూ మయంపరుస్తూ ఆరాధనలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.